300 ఏళ్లుగా ఆగని తుఫాన్. అవును, భూమిపై తుఫాన్ 2 రోజులు ఆగకపోతే జనజీవం మొత్తం అతలాకుతలం అవుతుంది. అలాంటిది 300 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఆగని తుఫాన్ ఉందంటే మీరు నమ్ముతారా? రోజులు కాదు, సంవత్సరాలు కాదు, శతాబ్దాల పాటు కొనసాగుతున్న ఒక తుఫాన్. ఇది మన భూమిపై కాదు, భూమి లాంటి ఒక గ్రహం మీద ఇప్పటికీ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ఆ గ్రహం పేరే జూపిటర్. ఆ తుఫాన్ పేరే ద గ్రేట్ రెడ్ స్పాట్. మన సోలార్ సిస్టంలో సన్ తర్వాత పెద్ద ప్లానెట్ ఏదైనా ఉందంటే జూపిటర్ మాత్రమే. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జూపిటర్ గ్రహం మన భూమిలా ఉండదు. అక్కడ మన భూమిలా నేల గట్టిగా ఉండదు. ఆ గ్రహం మొత్తం కూడా వాయువుతోనే నిండిపోయి ఉంటుంది. అంటే మేఘాల సముద్రం, వాయువుల అరణ్యం, తుఫాన్ల రాజ్యంగా ఉంటుంది. అక్కడ మన భూమిలా పర్వతాలు ఉండవు. తుఫాన్లే ఆ గ్రహాన్ని మొత్తం చుట్టేస్తాయి. మొదటిసారి ఈ తుఫాన్ని 1600s ఆస్ట్రోనాట్స్ కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 ఏళ్ళుగా ఈ తుఫాన్ ఆగకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భూమి మీద ఎన్నో రాజ్యాలు మారాయి, నాగరికతలు మారాయి, మనుషులు మారారు. కానీ ఆ గ్రహంలో ఉన్న తుఫాన్ మాత్రం అలానే కొనసాగుతుంది. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సైంటిస్టులు అందరూ దాన్ని రీసెర్చ్ చేశారు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే చిన్న చిన్న తుఫాన్లే ఒక మహా తుఫాన్గా మారి ఉండొచ్చని వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక స్ట్రోమ్ ఆఫ్ స్ట్రోమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇంకా క్లారిటీగా మాట్లాడుతున్నాం. మన భూమి మీద తుఫాన్లు వస్తే ఎందుకు ఆగిపోతాయి? మన భూమి నేలపై ఫ్రిక్షన్ ఉంటుంది. భూమిలో అత్యంత ఎత్తైన పర్వతాలు ఉంటాయి. మన భూమి మీద రాత్రి పగలు తేడాతో ఉష్ణోగ్రతలు కూడా మారుతూ ఉంటాయి. కానీ జూపిటర్లో నేల లేదు, పర్వతాలు ఉండవు, ఫ్రిక్షన్ కూడా ఉండదు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే జూపిటర్ పై ఉన్న తుఫాన్ మరింత హీట్ని జనరేట్ చేయగలదు. ఇప్పుడు ఊహించుకోండి, మన భూమిని తీసుకెళ్లి జూపిటర్లో పెడితే మన భూమి పూర్తిగా జూపిటర్ పై ఉన్న తుఫాన్లో మునిగిపోతుంది. అవును, ఎందుకు అనుకుంటున్నారా? అక్కడ విండ్ స్పీడ్ 400 km/h ఉంటుంది. అంటే ఎర్త్ కంటే చాలా ఎక్కువ అనమాట. ఆ తుఫాన్లో ఉన్న ఎనర్జీ మన ఎర్త్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఒకవేళ అదే తుఫాన్ మన భూమి మీద వస్తే సిటీసే కాదు, కాంటినెంట్స్ కూడా ఎగిరిపోతాయి. ఇది ఎప్పుడు చనిపోతుంది? దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. నాసా అబ్జర్వేషన్స్ ఏం చెప్తుందంటే ఈ తుఫాన్ మరికొంత కాలానికి చిన్నదిగా బలహీనపడి కనుమరుగవుతుందని. కానీ చిన్నదంటే మీరు ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ తప్పు. చిన్నది అయినప్పటికీ మన భూమిని డిస్ట్రాయ్ చేసే ఎనర్జీ అది కలిగి ఉంటుంది. ఇది రేపు మాయమవుతుందా లేదా ఇంకా 100 ఏళ్ళు ఇలానే కొనసాగుతుందా అంటే సైంటిస్టుల దగ్గర కూడా దీనికి జవాబు లేదు. ఈ జూపిటర్లో ఉన్న తుఫాన్ని మనం క్లూగా తీసుకొని యూనివర్స్ గురించి చాలా విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ యూనివర్స్ లో చాలా చిన్నవాళ్ళం. 300 ఏళ్ళుగా ఆగకుండా తిరుగుతున్న ఈ తుఫాన్ మనకి ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. యూనివర్స్ మన చుట్టూ తిరగదు, మనమే యూనివర్స్ చుట్టూ తిరుగుతున్నాం. ఇదనమాట జూపిటర్ గురించి దాగిన కొన్ని నిజాలు. మన యూనివర్స్లో మన ఎర్త్ పై ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మనం పెట్టలేం, ఎందుకంటే లెంతీ ఎపిసోడ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వీక్ ఫ్యాక్టిఫై ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాను. అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. ఈ విషయాన్ని మీరు కనుక కొత్తగా తెలుసుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యాక్టిఫై. ప్రతిరోజు ఒక వావ్ అనిపించే నిజం మీ ముందుకు. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోండి.